ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం అంటే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే అంటే ఏం చేస్తే బాగుంటుందంటారు సార్? ఇప్పుడు మన ఫారిన్ అఫైర్స్ మినిస్టరు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేశారంటే మేము వాటర్ సప్లై ఆపేస్తాము, అవును సార్, సింధు జలాలను ఆపేస్తామన్నారు. ఎందుకు? బికాస్ మనకును పాకిస్తాన్ వాళ్లకు ఒక ట్రీటీ ఉంది, బైలాటరల్ ట్రీటీ. అది ఏం ట్రీటీ అంటారు? ఇండస్ ట్రీటీ, అంటే వాటర్ ట్రీటీ. అంటే ఏంటి? మేము వాటర్ ఇస్తాం మీకు, మేము ఆపము, ఏదైతే మా వాటర్ మీద మా దగ్గర ఉందో మేము ఎలక్ట్రిసిటీ మాత్రమే చేసుకొని జనరేట్ చేసి మీకు ఇస్తామని. వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు సత్లజు కొన్ని నదులు ఉన్నాయి, బయాస్, ఒక 8-10 నదులు ఉన్నాయి. మీరు ఒకవేళ అవి ఆపేస్తే మన అంటే ఇండియాకును పాకిస్తాన్కి మధ్యన ట్రీటీ మీరు వయలేట్ చేసినట్టు అవుతుంది. మీరు ఒకవేళ వయలేట్ చేయడం అంటే ఏంటి? మీరు ఒక్కరే సస్పెండ్ చేస్తున్నారు. ఇది ఇద్దరి మధ్యన గొడవ వస్తే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు లేకపోతే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూర్చొని డిసైడ్ చేయాలి, మన ఇద్దరి మధ్యన మీడియేషన్ చెయ్యాలి. మీరు ఒక్కడే యూనిలాటరల్గా చేయడానికి లేదు. ఒకవేళ చేస్తే దాన్ని వార్ కింద పరిగణిస్తాము. మీరు ఒకవేళ మీరు వారు కింద పరిగణించినప్పుడు మేము కూడా వారు చేస్తామని ఒకటి వాళ్ళ ఎక్స్టర్నల్ మినిస్టర్ బీబీసీలో అన్ని ఇంటర్వ్యూలలో వాళ్ళు ఇస్తున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే అమ్మ, వాళ్ళు ఏమన్నారు? మా దగ్గర నుంచి మా మీద నుంచి మీ విమానాల్ని అలౌ చేయమన్నారు. అది మళ్ళీ ఇంటర్నేషనల్ లా. కొంత కిలోమీటర్లు పైకి వెళ్ళిన తర్వాత అది నో మ్యాన్స్ ల్యాండ్. అది ఇంటర్నేషనల్ ట్రీటీస్ ప్రకారము అన్ని విమానాలకు వెళ్ళే అర్హత ఉంటుంది. వాళ్ళు యూనిలాటరల్గా మిమ్మల్ని పోనివ్వలేము అని చెప్పరాదు కూడా వాళ్ళు కూడా. అంటే ఇది ఇంటర్నేషనల్ లా. అంటే ఏంటి ఇంటర్నేషనల్ లా అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 190-180 దేశాలు సెక్యూరిటీ కౌన్సిల్లో, జనరల్ అసెంబ్లీలో, అమెరికాలో, యునైటెడ్ నేషన్స్ న్యూయార్క్లో కూర్చొని కొన్ని అగ్రిమెంట్లు రాసుకుంటారు, కొన్ని కన్వెన్షన్స్ చేస్తారు. వియన్నా కన్వెన్షన్స్ అని, న్యూయార్క్ కన్వెన్షన్స్ అని. కన్వెన్షన్స్ అంటే ఏంటి? వియన్నా అనేది ఒక ఊరు యూరోప్లో, అక్కడ కూర్చొని జెనీవా అనేది ఒక ఊరు అంటే జర్మనీ. ఈ కన్వెన్షన్స్ అన్ని దేశాలు ఒక దగ్గర వచ్చి కూర్చొని రాసుకుంటారు, అయితే సెక్యూరిటీ కౌన్సిల్లో లేకపోతే జనరల్ అసెంబ్లీలో. ఇవి పెద్ద మెషినరీస్ అన్నట్టు అంతర్జాతీయంలో. యునైటెడ్ నేషన్స్లో అన్ని దేశాలు వచ్చి కూర్చొని అగ్రిమెంట్లు రాసుకొని సంతకాలు పెడతారు. ఇది పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అంటారమ్మా. ఆ పబ్లిక్ ఇంటర్నేషనల్ లాలో మన దేశ లాలలో అడాప్ట్ చేసుకుంటారు, మన లాలో అప్లికేషన్ చేస్తారు. ఇది అంతర్జాతీయ లా. మరి మనం ఏదో రాజకీయవేత్తలు యూనిలాటరల్గా మేము ఇది చేసేస్తా అంటే చెల్లనేరదు. ఇప్పుడు సింధు నది జలాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడికి వెళ్లకుండా మేము ఆపేస్తామంటున్నారు మనం ఇక్కడ నుంచి. మరి అవి సాధ్యమయ్యే పని అంటారా? అంటే ఆపగలరు అంటారా? ఆపే రైట్ మనకు ఉందంటారా? అదే చెప్తున్నాను మీకు, ఆపే రైట్ అనేది లేదు. ఎందుకు? ఆ ట్రీటీ ప్రకారము గతంలో కూడా ఇండియాకు పాకిస్తాన్కి ఇంత ముందు కూడా వార్స్ చాలాసార్లు, చిన్న వార్స్ చాలాసార్లు జరిగినప్పుడు కూడా ఈ ట్రీటీని వాళ్ళు ముట్టుకోలేదు. మన దేశస్తులు ఎప్పుడు కూడా ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆ జలాలను ఆపలేదు. ఇది మొదటిసారి వాళ్ళు ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్లో నేను ఆపేస్తాం అంటున్నారు. మూడోది, ఎప్పుడు కూడా ఇంతకు ముందు కూడా ఈ సార్క్ కన్వెన్షన్ ఎప్పుడు వాళ్ళు ఇన్వోక్ చేయలేదు. అంటే ఏంటి? పాకిస్తానీ నేషనల్స్ ఎవరైనా ఇక్కడ ఉంటే, బంగ్లాదేశ్ వాళ్ళైనా సార్క్ నేషనల్స్లు, ఎస్పెషలీ పాకిస్తాన్ వాళ్ళ మన దేశంలో ఉంటే మీరు వెళ్ళిపోండి, 40 రోజులలో మీరు వెళ్ళిపోకపోతే మిమ్మల్ని మేము ప్రాసిక్యూట్ చేస్తాము, మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తాము, డిపోర్ట్ చేస్తామని ఎప్పుడు కూడా మనం ఎప్పుడు చెప్పలేదు, మొదటిసారి. ఇది మూడో విషయం అమ్మా. నాలుగో విషయం ఏంటంటే, మన ఎవరైతే డిప్లొమాట్స్ ఉన్నారో పాకిస్తాన్లో వాళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్. వాళ్ళని కూడా వెళ్ళిపోమని చెప్పేస్తున్నారు. పాకిస్తానీ ఎవరైతే డిప్లొమాట్స్ ఉన్నారో హై కమిషన్లో వెళ్ళిపోండి మీరని చెప్తున్నారు. అంటే ఇది బ్రేక్ డౌన్ ఆఫ్ బైలాటరల్ రిలేషన్షిప్స్. అంటే ఇది చెడు అంటే సంకేతాలు. ఎందుకు? బికాజ్ ది రిలేషన్షిప్ ఈస్ బ్రేకింగ్ డౌన్. ఇది కంటిన్యూస్గా బ్రేక్ డౌన్ అయితే వాళ్ళు ఏమంటున్నారు? పాకిస్తాన్ వాళ్ళు, మా మిలిటరీ అలర్ట్ ఉంది, ఇప్పుడు ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ ఏదైనా మిలిటరీ అటాక్లు చేస్తే మేము చేస్తాము, యుద్ధానికి రెడీగా ఉన్నాము అని చెప్తున్నారు. ఆ సంకేతాలు ఇస్తున్నారు. వాళ్ళ ఎక్స్టర్నల్ మినిస్టర్ ఇస్తున్నారు, వాళ్ళ హోమ్ అఫేర్స్ మినిస్టర్ ఇస్తున్నారు, వాళ్ళ డిప్లొమాట్స్ ఇస్తున్నారు. మన వాళ్ళు అనట్లే మేమేమో యుద్ధం చేస్తాం అనట్లే, కానీ వాళ్ళు అంటున్నారు. ఒకవేళ ఇదే గనక జరిగితే అంటే
యుద్ధం ఒకవేళ జరిగే అవకాశాలు ఉంటే కనుక ఏ విధంగా ఉండబోతుంది అంటారు భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య? అంత ఈజీగా జరగదమ్మా. ఎందుకు అంటే అమెరికా పెద్దనే వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతారు. ఇప్పుడు ప్యాలెస్టైన్కు ఇజ్రాయెల్ మధ్యన అవుతుంటే ఇంటర్ఫియర్ అయ్యారు కదా, యూక్రెయిన్కు రష్యాకి అయితే ఇంటర్ఫియర్ అవుతున్నారు కదా, వాళ్ళు డెఫినెట్గా ఇంటర్ఫియర్ అవుతారు. సెక్యూరిటీ కౌన్సిల్లో వీళ్ళు ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళు చెప్పారు, కంప్లైంట్ చేశారంట సెక్యూరిటీ కౌన్సిల్లో, జనరల్ అసెంబ్లీలో, యునైటెడ్ నేషన్స్లో ఇండియన్స్ నీళ్లు ఆపేస్తామంటున్నామని వాళ్ళు ఆల్రెడీ మంతనాలు చేస్తున్నారు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ అనేది పెద్దన్నయ్య అందరికీ, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇప్పుడు మనం అందరం కూడా ప్రపంచంలో ఇప్పుడు ట్రంప్ గారు వచ్చేసి ఏమన్నారు, యుద్ధాలు జరగకూడదు, ఆ నినాదంతో గెలిచారు ఆయన. ఆ నినాదంతోనే గెలిచారు ఆయన, పవర్లోకి వచ్చారు. భారతదేశం పాకిస్తాన్ మధ్య జరుగుతున్న వార్ కాబట్టి సో ఇరు దేశాలు మాత్రమే కూర్చొని అంటే మాట్లాడుకోవాలి, సర్దుమణిగేలా కూడా పాకిస్తాన్ భారతదేశమే చూడాలి, ఆలోచించాలంటూ మాట్లాడుతున్నారు ట్రంప్ గారు. మాట్లాడుతున్నారు, వారు కావాల్స్తే ఇంటర్ఫియర్ అవుతారు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇంటర్ఫియర్ అవుతుంది, జనరల్ అసెంబ్లీలో రెజల్యూషన్స్ పాస్ చేస్తారు. ఇదంతా పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అమ్మ. ఇదేంటంటే టు అండర్స్టాండ్ దిస్ ఒక 5-10 నిమిషాల టీవీ ఇంటర్వ్యూలలో చెప్పలేము, అది మళ్ళీ వేరే ఎపిసోడ్స్ లో చేద్దాం మనం. తీవ్రంగా నష్టపోయిన కుటుంబాల పరిస్థితి ఏంటంటారు సార్? వాళ్ళకి ఏ విధంగా అంటే ఎవరు సహాయం అందించాలంటారు, ఎవరు ఆదుకోవాలంటారు వాళ్ళ కుటుంబాలను? ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ 10 లక్షలు ఎక్స్గ్రేషియా వాళ్ళు డిక్లేర్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కనుక ఇప్పుడు కాంపెన్సేషన్ ఇచ్చిన 10 లక్షలతో అవుద్దా చెప్పండి? జీవితాలు పోయాయి. అందులో కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, మంచి మంచి సిటిజన్స్ ఉన్నారు. సో ఒకటేంటి కాంపెన్సేషన్ ఇచ్చారు ఏది మన ఇండియన్ గవర్నమెంట్. ఒకవేళ వీళ్ళు అంతర్జాతీయ ఫోరమ్స్ లో వెళితే పాకిస్తాన్ మీద కూడా వేయొచ్చు అంతర్జాతీయ ఫోరంలో, అంటే కాంపెన్సేషన్, ఎందుకంటే క్రైమ్ విక్టిమ్స్ కనుక. మూడోది ఏంటంటే బికాస్ మన సిటిజన్స్ ఇండియన్ సిటిజన్స్ విక్టిమ్స్గా అయ్యారు కనుక అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్లో కూడా కొంత విసులుబాటులు ఉన్నాయి వీళ్ళకు, ఈ పౌరులకి. వాళ్ళు చేసుకోవచ్చు, అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు వెళ్ళొచ్చు, ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్కు జెనీవాకు వెళ్ళొచ్చు, మళ్ళీ దాని తర్వాత సెక్యూరిటీ కౌన్సిల్ దాకా కూడా వెళ్ళొచ్చు. ఎందుకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు దీనికే డిజైన్ చేయబడ్డది. ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడు మన ఫిలిప్పీన్స్ గత ప్రెసిడెంట్ ఇప్పుడు జైల్లో పెట్టారు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో, ఇలాంటి జెనోసైడ్ అయినప్పుడే. మరి ఇది జెనోసైడ్ కింద డెఫినేషన్లో వస్తుందా చూడాలి ఇవన్నీ. అంటే ఇవన్నీ ఇంటర్నేషనల్ లాయర్స్కి, ఇంటర్నేషనల్ కోర్ట్స్కు ఇవన్నీ అనాలిసిస్ చేసి చేయవలసిన ఇష్యూస్. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రకారము ఇప్పుడు ఇంటర్నేషనల్ వాటర్స్ ఆపేస్తా అంటే ఆపడానికి లేదు. మరి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇద్దరి మధ్యన ఎకనామిక్ వార్ ఉంది కనుక ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోవాలి. ఒకవేళ ఆ పాకిస్తానీ నేషనల్స్ వెళ్ళకపోతే ఇండియన్ గవర్నమెంట్ అరెస్ట్ కూడా చేస్తాము, మిమ్మల్ని మేము డిపోర్ట్ చేస్తాం అంటున్నారు. డిపోర్టేషన్ అంటే ఏంటి? ఫోర్స్ఫుల్. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ గారు చాలామంది క్రిమినల్స్ డిపోర్ట్ చేశారు కదా, మిలిటరీ విమానాల్లో పెట్టి. అలా చేయొచ్చు, ఇండియాలో కూడా చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలం చూస్తే చాలా మంది స్టూడెంట్స్ ని డిపోర్ట్ చేస్తున్నారు ట్రంప్ గారు, వాళ్ళ వీసాలు రద్దు చేసి. ఇప్పుడు కూడా జరుగుతుంది అది. అంటే ఎవరైతే క్రైమ్ చేశారో వాళ్ళ వీసాలు రద్దు చేసి పంపించేస్తున్నారు. సో అలాగే ఇక్కడ ఎవరైతే పాకిస్తానీ నేషనల్స్ ఉన్నారో వియన్నా కన్వెన్షన్ లో కొన్ని కన్వెన్షన్స్ లో మీకు ఇంటర్నల్ సెక్యూరిటీకి ఏదైనా ప్రాబ్లం అయితే, బికాజ్ ఇట్స్ అన్ ఇండియన్ సావరెన్ డెసిషన్స్, ఎవరైతే ఫారిన్ నేషనల్స్ ఇక్కడ ఉన్నారో ఆ కంట్రీస్ మీకు ఎనిమీ కంట్రీస్ లాగా మీరు ఒకవేళ పరిగణించినప్పుడు ఆ ఎనిమీ కంట్రీస్ నుంచి ఉన్న నేషనల్స్ని పంపించేయచ్చు. అది సాధ్యం. మన ఇండియన్ లాలో ఉంది, మన రాజ్యాంగంలో ఉంది, మన ఇండియన్ లాలో కూడా ఉంది, ఇంటర్నేషనల్ లా కూడా ఉంది. ఓకే. అట్లనే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ ప్రధాన వాదన ఏంటంటే ఆధారాలు లేకుండా, అంటే ఎలాంటి దర్యాప్తు చేయకుండానే పాకిస్తాన్ని కావాలని శిక్షించాలని చూస్తున్నారంటూ కూడా వాళ్ళు ఒక ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. మీరు ఏమంటారు సార్? అది వ్యాలిడ్ పాయింట్ అమ్మా. ఎందుకు అంటే లాలో ఏం రాస్తుందంటే నేషనల్ ఇంటర్నేషనల్ లాలో నోటీస్ అండ్ హియరింగ్ ఇవ్వాలి. అంటే ఏంటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అంటే ఒక మనిషి మీద మనం అభియోగం చేసేటప్పుడు వాడికి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. ఏమయ్యా నీ మీద మేము కేసు పెట్టాలనుకుంటున్నాము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చింది, మీ మీద కేసు పెట్టాలనుకుంటున్నాము, అది మీ తరఫున కూడా వినాలి కదా. విన్న తర్వాతనే కదా మనం కేసులు పెడతాం, వినాలి. దాని ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటారు. యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో ఏమంటారంటే ప్రొసీజరల్ డ్యూ ప్రాసెస్, సబ్స్టాంటివ్ డ్యూ ప్రాసెస్. అంటే ఏంటి? ఒక నోటీస్ ఇవ్వాలి, ఒక హియరింగ్ జరపాలి, అప్పుడే మీరు అభియోగం చేయాలి. ఏమైనా నువ్వు తప్పు చేసావు, నువ్వు టెర్రరిస్ట్ కంట్రీ అని. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అనేది ఏంటంటే
మా మీద ఏమి చేయకుండానే మీరు అంటే యువర్ అక్యూజింగ్ అస్ దట్ వీఆర్ టెర్రరిస్ట్. ఇంకొక విషయం ఏంటంటే రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ఉగ్రదాడిని వాడుకుంటుంది అంటూ కూడా ఆరోపణ, ప్రధాన ఆరోపణ. కరెక్ట్, అది ఒక ఆర్గ్యుమెంట్. ఎందుకంటే మీరు పొలిటికల్లీ సూయిస్పాంటి మీరు చేశారు అనే బదులు వాళ్ళు ఏమంటున్నారంటే ఇన్ని ఇప్పుడు ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ, యునైటెడ్ ఇప్పుడు మీ దగ్గర యూనియన్ టెరిటరీ పోలీసు వాళ్ళని దాటి వచ్చి మీ దగ్గర చేశారంటే మరి మీ లోకల్ వాళ్ళు కూడా ఉన్నారో ఏమో మాకేం తెలుసు, మా వాళ్ళు మీరు ముగ్గురు పట్టుకొని చేస్తున్నారు, మిగతా వాళ్ళని పట్టుకోలేదు, సరైన ఇన్వెస్టిగేషన్ చేయలేదు, చేయకుండానే మా మీద అభియోగం చేస్తున్నారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా ఇంటర్నేషనల్ ఫోరంలో వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. అంటే నేను వాళ్ళ తరఫున తీసుకోవట్లేదండి. అంటే నేను అంతర్జాతీయ న్యాయవాది కనుక ఇండియాలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో అన్ని దేశాలలో లా ప్రాక్టీస్ చేస్తాను కనుక రెండు సైడ్స్ తీసుకోవాలి మనం చేసేటప్పుడు. సో బోత్ సైడ్స్ హ్యావ్ ఎ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. మన వాళ్ళ దగ్గర వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఉంది, వాళ్ళది కూడా వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఉంది. ఇంటర్నేషనల్ ఫోరంలో చూసుకుంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు పైన లేకపోతే సెక్యూరిటీ కౌన్సిల్ పైన కూడా మన దగ్గర ఏమి ఎవిడెన్సెస్ ఉన్నాయని అడుగుతారు, వాళ్ళ దగ్గర మీ ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయని విని చేస్తారు నిర్ణయాలు. ఇప్పుడు పహల్గామ్లో జరిగిన దాడి వల్ల కూడా మన అంటే భారతదేశంలో ముఖ్యంగా మోడీ గారు ఎలాంటి కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు, అట్లనే అంటే ఎట్లా ఉండబోతుంది అంటారు? సో మన భారతదేశం పాకిస్తాన్ పట్ల ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందంటారు సార్? ఎందుకంటే మోడీ చెప్తున్నారు, కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు, చాలా సీరియస్ కండిషన్ అయితే కనపడుతోంది. అంటే వాతావరణం ఎట్లా అంటే చాలా ఉద్రిక్తంగా కనపడుతోంది సార్ మనకి ప్రస్తుతం. ఆ దాడికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఒక యుద్ధం కావాలంటే అమ్మ చాలా ఇండికేటర్స్ ఉంటాయి. అంటే నా ఒపీనియన్లో యుద్ధం డిక్లేర్ చేస్తారు అని నేను అనుకోను. అంటే బైలాటరల్ రిలేషన్షిప్ బ్రేక్ డౌన్ అయినప్పుడు అంతర్జాతీయంగా ఏమవుతుందంటే థర్డ్ పార్టీస్ ఇంటర్ఫిరెన్స్ అవుతారు. ఇక్కడ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు అంటే వరల్డ్ బ్యాంకుని మేము అడుగుతున్నాము ఇంటర్ఫియర్ అవ్వమని, ఎందుకంటే వాళ్ళు గ్యారంటీ ఇచ్చారు గతంలో, వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతారు. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ అనేది ప్రపంచానికి వాళ్ళు లోన్లు ఇస్తారు, ఒక ఎకనామికలీ ఫైనాన్షియల్గా వాళ్ళు కంట్రోల్ చేస్తారు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అవన్నీ ఉంటాయి. సో అమెరికా వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతారు, యునైటెడ్ నేషన్స్లో సెక్యూరిటీ కౌన్సిల్, జనరల్ అసెంబ్లీ, మళ్ళీ అంతర్జాతీయ కోర్ట్స్ కూడా ఉన్నాయి, అందరూ కూడా ఇంటర్ఫియర్ అవుతారు. యుద్ధానికి అయ్యే నాకు పరిణామాలు లేకపోతే ఆ ఇండికేటర్స్ కనపడట్లేదు. ఎందుకంటే డెఫినెట్గా యుద్ధం జరిగితే మళ్ళీ పీస్ అండ్ ట్రాంక్విలిటీ పోతుంది. ఎందుకు అంటున్నానంటే మనం వాళ్ళ దగ్గర కూడా మిలిటరీ పవర్ ఉంది, వాళ్ళ దగ్గర కూడా న్యూక్లియర్ పవర్ ఉంది, మన దగ్గర కూడా న్యూక్లియర్ పవర్ ఉంది. ఒకవేళ రెండు దేశాలు న్యూక్లియర్ పవర్ అయితే ప్రపంచం ధ్వంసమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు? వాళ్ళకు ముస్లిం కంట్రీస్ మద్దతు ఇవ్వచ్చు, వాళ్ళకు చైనా మద్దతు ఇవ్వచ్చు, మళ్ళీ అమెరికా మనకు కొన్ని ఇంగ్లీష్ దేశాలు మనకు మద్దతు ఇవ్వచ్చు, కొన్ని క్రైస్తవ దేశాలు ఇవన్నీ ఇన్వాల్వ్ అయితే థర్డ్ వరల్డ్ వార్ కింద కూడా కావచ్చు. అందుకనే ప్రపంచంలో ఇప్పుడు పెద్ద అన్నయ్యలాగా ఉన్న మోడీ, మన మా ప్రెసిడెంట్ ఏమంటున్నారంటే యుద్ధాలు కాకూడదు, యుద్ధాలు కాకుండా చూద్దాం, మనము పీస్ఫుల్గా ఉందాము. ట్రంప్ గారి నినాదమే అది. సో ఇప్పుడు అందుకే జేడీ వ్యాన్స్ని పంపించారు. ఇప్పుడు నెక్స్ట్ ఏమి వారు డిసిషన్ తీసుకుంటారో వేచి చూడాలి. అదండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.